హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 18వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ కాలర్ మీద చేయేసి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసేసింది అభి. టిష్యూ తీసుకుని పెదవుల దగ్గర అంటిన ఫుడ్ తుడుస్తూ 22 ఏళ్ళు నిండిపోయాయి అభి, నీకు ఇంకా తినడం కూడా నేర్పించాల్సి వస్తుంది అన్నాడు అర్జున్ అభికి మాత్రమే వినిపించేలా. వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి మురిసిపోయారు ఓల్డ్ కపుల్. నేను తుడుస్తాను అంది అభి అర్జున్ చేతుల మీద చేయేసి. తన చేతిలో టిష్యూ పెట్టి స్వామినాథన్ వైపు తిరిగాడు అర్జున్. వై డోంట్ యూ గెట్ మ్యారీడ్ అన్నాడు స్వామినాథన్. అదేదో వినకూడని ప్రశ్నలా షాక్ అయి చూశాడు అర్జున్. డోంట్ మైండ్ మీ, బట్ ఇంకేం కావాలయ్యా మీకు? మంచి పొజిషన్లో ఉన్నావు, బాగా ఎర్న్ చేస్తున్నావు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పిచ్చి. తను కూడా బాగా చదువుకుంటుంది. రానున్న 6 నెలల్లో మంచి జాబ్ కూడా వస్తుంది. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారు మీరు అన్నారు. అతను అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమి ఇవ్వాలో అర్థం కాక బేలగా చూసింది అర్జున్ని. మా ఇంట్లో ఇంకా మా విషయం తెలీదు. వాళ్ళకి తెలిసి ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను అన్నాడు అర్జున్. అంటే వాళ్ళింట్లో తెలుసా అన్నారు. నో, వాళ్ళింట్లో కూడా తెలీదు. తెలిస్తే ఒప్పుకుంటారనే గ్యారంటీ కూడా లేదు అన్నాడు అర్జున్. ఒప్పుకోకపోతే వదిలేస్తావా మిస్టర్? ఒప్పించుకోవాలి కానీ. ఫైట్ ఫర్ యువర్ లవ్. ఇంకా ఒప్పుకోకపోతే చెప్పండి, నేను దగ్గర నుండి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఒకరి చేయి ఒకరు విడవకండి అన్నారు. అర్జున్ గారు పెళ్లి చేస్తారట, చేయించుకుందామా అంది అభి కొంటిగా. నీకు చేస్తానే పెళ్ళి, యమ్మ సీరియస్గా చెప్పాడు. అర్జున్ని ఏమనలేక తన మీద కోపం అంతా ఫోర్క్తో ఇడ్లీ మీద చూపించింది అభి. అతని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ అర్జున్ భుజం మీద చెయ్యేసి, ఏ రిలేషన్ అయినా కొన్ని రోజులే బాగుంటుంది అర్జున్. ఆ తర్వాత నుండి ఆ మనిషి మీద బోర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనసు పక్కదారి పడుతుంది. కానీ పెళ్ళి అలా కాదు. అదే రిలేషన్ కాదు, ఒక బాధ్యత. తనకి నువ్వు, నీకు తను ఉన్నారనే ధైర్యం. మీలాగే ప్రేమ నుండి వచ్చిన వాడిని నేను కూడా. వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోండి అన్నారు స్వామినాథన్. అభి ఇంకా ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేదు సార్. నా వరకు తను ఇంకా చిన్నపిల్లనే. తనకి ఆ 2 వచ్చినప్పుడు నేనే మా మ్యాటర్ పేరెంట్స్ దగ్గర తీసుకొస్తాను అన్నాడు అర్జున్. భార్యకి కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అంటావు అన్నారు. భార్య భర్త అని కాదు సార్, ఎవరికైనా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. ఇప్పటికీ నా ఇంట్లో ఉంటున్నందుకు అభి నాకు రెంట్ ఇస్తుంది. మేమిద్దరం కలిసి వర్క్ షేర్ చేసుకుంటాం. అర్జునే కదా అని తను రెంట్ ఇవ్వకపోవచ్చు, నేను అడగను కూడా. కానీ అది తన సెల్ఫ్ రెస్పెక్ట్. రేపన్న రోజు మా ఇద్దరి మధ్య వాదన వచ్చినా దాన్ని డిస్టర్బ్ చేయాలనే లేదు నాకు. అందుకే తను అన్ని విషయాల్లో ఇండిపెండెంట్గా అయినప్పుడు మా నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేస్తాం అన్నాడు అర్జున్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా. నువ్వేమంటావా అని అడిగాను. మిస్టర్ యంగ్ మ్యాన్, వాట్ డూ యూ సే ఇస్ ట్రూ. ఆధారపడడం వల్ల కలిగే చులకన భావం అంత మంచిది కాదులే. నీ ఏజ్ వాళ్ళు ఎంతకంటే మెచ్యూర్గా ఆలోచించలేరులే అని నేను అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అన్నారు స్వామినాథన్. దట్స్ అ హై మూమెంట్ ఫర్ మీ సార్ అన్నాడు అర్జున్. వాళ్ళిద్దరూ వచ్చేటప్పటికే బిల్ పే చేసి రెడీగా ఉంది అభి. బయలుదేరదామా పరిమళ అన్నారు స్వామినాథన్. తప్పకుండా. ఈ వీకెండ్ మా ఇంటికి రావాలి అభి, నుదుటిన ముద్దు పెట్టుకొని ప్రేమగా చెప్పింది పరిమళ. తప్పకుండా ఆంటీ నవ్వుతూ చెప్పి అర్జున్ని లాగింది పక్కకి. నువ్వు కూడా అర్జున్, నీకు చికెన్ అంటే ఇష్టం అంటే కదా అభి చెప్పింది. నేను బాగా చేస్తాను అని మీ సార్ చెప్తారు. నిజమో కాదో నువ్వు చెప్పాలి అని నవ్వి. ఇట్స్ వెరీ నైస్ మీటింగ్ యూ అంది మనస్ఫూర్తిగా. నాకు కూడా ఆంటీ, యూ బోత్ ఆర్ జీనియస్. అన్ని విషయాలు తెలుసు మీకు. మీలాంటి వాళ్ళ దగ్గర ఎన్ని నేర్చుకున్నా నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంటుంది అని హంబుల్గా చెప్పింది అభి. నాకేం తెలీదు, ఆయనకి మాత్రమే తెలుసు ఫిజిక్స్ మ్యాథ్స్. ఓ గాడ్, హౌ టెరిబుల్. ఎలా చదువుతున్నారబ్బా అవన్నీ అంది పరిమళ. యాక్చువల్గా ఆంటీ, మీరు అంకుల్ ఇద్దరు ఇంత స్మార్ట్ కదా, మీ పిల్లలు ఇంకెంత స్మార్ట్గా ఉంటారు కదా అంది అభి. ల్యాబ్స్లో కూడా ఎప్పుడు పెద్దగా ఫ్యామిలీ గురించి స్వామినాథన్ ప్రస్తావించకపోవడంతో అర్జున్కి కూడా ఐడియా లేదు ఆ విషయం. అందుకే అసలు పిల్లలనే ఇవ్వలేదేమో భగవంతుడు అంది పరిమళ బాధగా. ఆ మాట వినగానే లోపల నుండి చాలా గిల్టీగా ఫీల్ అయింది అభి. ఐ ఆమ్ సో సారీ ఆంటీ, నాకు అస్సలు ఐడియా లేదు. ఐ రియల్లీ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యూ అని కళ్ళ వెంట కన్నీళ్లు తెచ్చేసుకుంది. హేయ్ అని అభిని హగ్ చేసుకుని, ఇంత ప్యూర్ సోల్ ఏంటి బంగారం నువ్వు. ఆయన అన్నిసార్లు నిన్ను తలుస్తున్నప్పుడు ఏంటా అంతలా ఆలోచించేందుకు ఉంటుంది అని 22 ఏళ్ల అమ్మాయి దగ్గర అనుకున్నాను. బట్ ఐఆమ్ రాంగ్.
యు ఆర్ ప్రీషియస్ కన్నా అంది పరిమిళ. నో, నిజంగా సారీ అంది అభి. నాకు పిల్లలు లేరని ఎవరన్నారు? మీ అందరూ మా పిల్లలేక నేనేం ఫీల్ అవ్వలేదు బంగారం. నువ్వు స్ట్రెస్ తీసుకోకు అని అర్జున్ వైపు చూసి టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు. తన భుజం మీద చేయేసి గట్టిగా పట్టుకున్న అర్జున్ని చుట్టేసి నేను కావాలని అనలేదు అని వెక్కుతూనే ఉంది అభి. ఐ నో అని అభిని కన్సోల్స్ చేస్తూ నువ్వింత ఎమోషనల్గా వీక్గా ఉండకూడదు అభి అన్నాడు అర్జున్. నేనేం చేయను, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే నాకు అలానే ఏడుపు వచ్చేస్తుంది అంది అభి. నువ్వు ఎవరినైనా కావాలని హర్ట్ చేసినప్పుడు మాత్రమే నువ్వు బాధపడాలి. అందరి దగ్గర కన్నీరు కారిస్తే చులకనైపోతాం అభి అని ఇంకాస్త తనలోకి పొదుముకుంటూ అర్థమయ్యేలా చెప్తాడు అర్జున్. కానీ ఆంటీ నా వల్ల నిజంగా హర్ట్ అయి ఉంటారుగా అంది బాధగా. నీకొక విషయం తెలుసా, నేను నీలా మాస్టర్స్ చేయడానికి అమెరికా వచ్చినప్పుడు ఫస్ట్లో చాలా ప్యూర్గా ఉండేవాడిని అభి. ఎవరైనా ఏదైనా చెప్తే అదే నిజమని అనుకునేవాడిని. ఇండియాలో ఉన్నన్ని రోజులు ఇవన్నీ తెలీదు. మమ్మీ, డాడీ, నేను, చెల్లి సరదాగా అలా అయిపోయేది లైఫ్. ఇక్కడికి వచ్చాకే జీవితం ఎలా ఉంటుందో, మనుషులు ఎలా రంగులు మారుస్తారు, వాళ్ళ అవసరాలకి మనల్ని ఎలా వాడుకుంటారో డీటెయిల్గా తెలిసింది. మాస్టర్స్ కంప్లీట్ చేసి ఇండియా వెళ్ళిపోదాం అనుకున్న నాకు పడిన దగ్గర లేచే చూపించాలని ఛాలెంజ్ విసిరింది ఈ కంట్రీ. ఎయిర్పోర్ట్లో మొదటిసారి నేను చూసినప్పుడు నాకు నేనే గుర్తొచ్చాను తెలుసా. ఆ రోజు నువ్వు మీ అన్నయ్య మీద బెంగ బయటికి చూపించావు. నేను రోజు మా డాడ్ షోల్డర్ నాకు ఉంటే బాగుండేది అని మనసులో అనుకునేవాడిని. నువ్వు ఎమోషన్స్ బయటికి చూపించగలవు, నేను అంత త్వరగా చూపించలేను, అంతే తేడా అన్నాడు అర్జున్. కళ్ళు తుడుచుకొని అర్జున్ చెప్పేది శ్రద్ధగా వింటుంది అభి. మనం లైఫ్లో ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన ఆత్మ గౌరవాన్ని పక్కకి నెట్టకూడదు. అలా ఉండాలంటే నువ్వు ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. లోకం నిన్ను పెళ్ళి అవ్వనంత వరకు పలానా వాళ్ళ అమ్మాయి అని, ఆ తర్వాత పలానా వాళ్ళ వైఫ్ అని, ఆ తర్వాత పలానా వాళ్ళ అమ్మ అని గుర్తిస్తే కొన్ని రోజులకు నువ్వు ఎవరు అనేది నువ్వే మర్చిపోతావు అభి. అందరి మీద నీకు ఎలా ప్రేమ ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమ నీ మీద నీకుండాలి. నీకన్నా ఎవరు నీకు ఎక్కువ అవ్వకూడదు. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు. అలా ఉండాలి. నా అభి ఎప్పుడు టాప్లో ఉండాలి అని అభి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టాడు అర్జున్. ఆ ముద్దులో ఎలాంటి కోరిక లేదు, ఉద్దేశం లేదు, జస్ట్ లైఫ్ లాంగ్ నీకు తోడుంటాననే భరోసా తప్ప. ఇంత క్లాస్ వీడు నాకెందుకు పిగుతున్నాడు రా బాబు అని నువ్వు అనుకోవచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ అభి. నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ పీపుల్లో నువ్వు టాప్లో ఉంటావు. యు ఆర్ మల్టీ టాలెంటెడ్. ఎంత ఆలోచన శక్తి, తెలివితేటలు వృధా పోవడం ఇష్టం లేదు నాకు. ఐ ఆల్వేస్ వాంట్ టు యూ బీ ద బెస్ట్ అన్నాడు అర్జున్. అర్జున్ పట్టుకున్న చేతిని అర్జున్ మొహాన్ని మార్చి మార్చి చూస్తూ ఉండిపోయింది అభి కన్ఫ్యూజన్లో. టెల్ మీ అభి అన్నాడు అర్జున్. మీరు చెప్పింది నా గురించే కదా, ట్రై చేస్తాను చిన్నగా చెప్పింది. గుడ్ గర్ల్ అని బుగ్గలలాగి అంత ఫీల్ అవ్వక అభి. నిజంగా తప్పు చేశానని రిగ్రెట్ ఉంటే అడ్రస్ చెప్పారుగా, ఈ వీకెండ్ వెళ్ళినప్పుడు సారీ చెప్పొచ్చులే అన్నాడు అర్జున్. అంతేనా అంది అభి అర్జున్ భుజం మీద తలవాల్చి అడిగింది. అన్నాడు అర్జున్. సరే అయితే అంది అభి. ఇద్దరు ఫ్రెష్ అయ్యాక అభిని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి తను ల్యాబ్కి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్కి ఇవ్వాల్సిన $50 పెనాల్టీ ఎలా కట్టాలని ఆలోచిస్తూ తనకి తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేస్తాడు విక్రమ్. తన ఫ్రెండ్స్ అందరినీ అడిగినా ఎవ్వరూ లేదు అనడంతో ఏం చేయాలో దిక్కుతోచలేదానికి. పెనాల్టీ పడిన 2 రోజుల్లోపు కట్టకపోతే వాళ్ళని కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈసారి అర్జున్కి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. తనకి మిగిలిన ఆప్షన్ జెన్నీ మాత్రమే అవ్వడంతో తప్పక మళ్ళీ జెన్నీకే కాల్ చేశాడు విక్రమ్. విక్రమ్ ఫోన్ చేస్తున్నాడు ఆశ్చర్యగా చెప్పింది అంజలితో. స్పీకర్లో పెట్టు అని ముందుకు వంగి కళ్ళు మూసుకుని విక్రమ్ మాటలు వింటుంది అంజలి. హే జెన్నీ అన్నాడు క్యాజువల్గా. తనేదో అవసరం కోసమే ఫోన్ చేశాడని ఇట్టే అర్థమైపోయింది అంజలికి. చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ స్పీకర్ నుండి తీసి చెప్పు విక్రమ్ అంది. హే అంజలి నువ్వేంటి అన్నాడు. పర్లేదు ఏదో అవసరం ఉందిగా, సుత్తక్కర్లేదు పాయింట్కి రా అంది. వాట్ అన్నాడు విక్రమ్ ఆశ్చర్యంగా. సి విక్రమ్, నువ్వు ఈ గేమ్స్లో రంజీ ట్రోఫీలో ఉంటే నేనెప్పుడూ నేషనల్స్ ఆడేశాను. సో డోంట్ వరీ, నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు, డైరెక్ట్గా విషయం చెప్పు అంది అంజలి సూటిగా. తన అంత డైరెక్ట్గా ఉన్నప్పుడు మనకేం ప్రాబ్లం అనుకున్నాడో ఏమో కానీ వెంటనే పొద్దున్న జరిగిన మ్యాటర్ అంతా పూసుకొచ్చినట్టు చెప్పాడు విక్రమ్. వాట్, అర్జున్ నీతో అలా మాట్లాడా ఆశ్చర్యంగా అడిగింది. అన్నాడు విక్రమ్. ఓ మై గాడ్, దిస్ ఈజ్ గోయింగ్ టూ ఫార్.
త్వరలో అర్జున్ కూడా తన మాయలో పడిపోయేలా ఉన్నాడు అంది అంజలి టెన్షన్గా. మాయ మాయ చేసే అమ్మాయి కాదు తను. షీఈస్ జస్ట్ ఎ మ్యూజిక్ బై హర్సెల్ఫ్ అన్నాడు విక్రమ్. డూ యూ లవ్ హర్ విక్రమ్? ఆశ్చర్యంగా అడిగింది అంజలి. ఎస్ ఐ డూ స్థిరంగా చెప్పాడు విక్రమ్. వాట్ ద హెల్, ఇదెప్పటి నుండి అని కోపంగా అడిగింది జెన్నీ. ఎప్పటి నుండి అంటే అభి నాకు దూరంగా వెళ్ళినప్పటి నుండి. తన అల్లరి, అమాయకత్వం, ప్రేమ, కేరింగ్ అన్నీ నచ్చాయి నాకు. చాలా కావాలనిపిస్తున్నాయి అన్నాడు. తనకి నువ్వు కావాలి అనిపించాలి కదా అంది వెటకారంగా. అనిపించకపోతే అనిపించేలా చేసుకుంటాను భుజాలు ఎగరేసి సింపుల్గా చెప్పాడు. ఫస్ట్ నీకు ఒక అడ్రస్ షేర్ చేస్తాను, అక్కడికి రా. ఇక్కడికి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంది అంజలి. ఓ ఓకే అని అడ్రస్ చూసుకొని అటువైపు స్టార్ట్ అయ్యాడు విక్రమ్. కాలేజీ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి కిట్టుని తీసుకుని ల్యాండ్లో కూర్చుంది అభి. నీకు బాగా ఫర్ పెరిగిపోయింది కిట్టు బంగారం. మీ డాడీకి నిన్ను కట్టుకి తీసుకెళ్ళమంటే టైం ఉండడం లేదు. పోనీ నేను తీసుకెళ్ళనా నిన్ను అని ముద్దుగా అడిగింది అభి. తీసుకెళ్ళమని అభిని ముద్దుల్లో ముంచెత్తేసింది కిట్టు. హహహ, ఇన్ని కిస్సీలేంటి, లంచమా అని నవ్వుతూ ఇంటికి లాక్ వేసుకుని కిట్టిని పెట్ సెలూన్కి తీసుకెళ్ళింది అభి. తనకి ఆ ఏరియా అంతా కొత్త అయినా అర్జున్ చెప్పినట్టు ధైర్యంగా ఉండడం కోసం తన వంతు కృషి చేస్తుంది అభి. కిట్టుకి హెయిర్ కట్ చేయించి బాగా క్లీనింగ్ కూడా చేయించి దానికి కావాల్సిన ఫుడ్ అన్నీ తీసుకుని నెమ్మదిగా వచ్చింది. అప్పటికే ఇంటికి వచ్చేసాడు అర్జున్. ఇంటి బయట తన కారు చూడగానే పెదవుల్లో నవ్వు చేరి నడక వేగం పెంచేసి లోపలికెళ్ళింది అభి. తనని షాక్కి గురి చేస్తూ అర్జున్కి ఎదురుగా నించున్నాడు విక్రమ్. హాయ్ అభి రాగానే నవ్వుతూ పలకరించాడు. ఈయనేంటి ఇక్కడ అనుకుని కళ్ళు రెండు గుండ్రంగా తిప్పి అర్జున్ వైపే చూసింది అభి. తనేం చెలించకుండా, అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వకుండా నించునేసరికి తననే డీల్ చేయమంటున్నాడని అర్థమైంది అభికి. చెప్పండి విక్రమ్ గారు అంది అభి కాస్త ధైర్యంగా. అదే పెనాల్టీ డబ్బులు తీసుకొచ్చాను. మీ ఉడ్బీ గారు మీరొస్తే కానీ తీసుకోరనుకుంటా, అందుకే ఏం రియాక్ట్ అవ్వలేదు అన్నాడు విక్రమ్ వెటకారంగా. అర్జున్ని అనేసరికి ఎక్కలేని పౌరుషం పొంగుకొచ్చింది అభికి. హా, నాకు కాబోయే శ్రీవారికి అమ్మాయికి ఎలా విలువ ఇవ్వాలో తెలుసులేండి, అందుకే నా కోసం వెయిట్ చేసి ఉంటారు. అందరూ వాళ్ళ అభిప్రాయాలు పక్కన వాళ్ళ వీళ్ళు బలవంతం చేయరు కదా అంది అభి. ఆ మాట తనని అందరినీ అర్థమై దవడ బిగించి కోపంగా చూశాడు అభి వైపు. మీరు ఇవ్వాల్సిన పెనాల్టీ ఇచ్చేసి త్వరగా అని బయటికి చూపించింది. ఆ క్షణం తన కళ్ళల్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి భావం లేదు. తన అన్నయ్య ఫ్రెండ్ అనే భావన కూడా తన నుండి బయటికి తీసేసింది అభి. కిట్టు ఆకలేస్తుందా నీకు అని వాడితో ఆడుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది అభి. చెప్పేసింది అనుకుంటాను కదా అన్నాడు అర్జున్. అని డబ్బులు తీసుకుని అభి వెనకే కిచెన్లోకి వెళ్ళాడు విక్రమ్. అక్కడ అస్సలు అతని ఊహించక కళ్ళు రెప్రపలాడించింది. భయంగా చూసింది అభి. నీ డబ్బులు అని అభి చేతికి పట్టుకుని ఇచ్చేసి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆ డబ్బులను అలానే పట్టుకుని అర్జున్కి ఇచ్చేసింది అభి. ఏంటి సడన్గా అంత ధైర్యం అన్నాడు అర్జున్. నా వెనక మీరున్నారుగా, ఏదైనా అయితే చూసుకోవడానికి అని నవ్వింది. నచ్చింది తను చెప్పిన ఆన్సర్. అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తే కూడా ఎంత వినసొంపుగా ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అర్జున్కి కూడా. నేను కిట్టుని తీసుకుని సెలూన్కి వెళ్ళాను, వాడికి కట్ చేయించాను అని కిట్టుని లాక్కొచ్చి చూపించింది అభి. ఒంటి మీద అస్సలు ఫర్ లేకుండా షేవ్ చేయించేసింది. ఓ మై గాడ్, ఇంతలా కట్ చేశారేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. అంటే మళ్ళీ 6 months వరకు వెళ్ళనక్కర్లేదని నేనే అలా చేయించాను అంది అభి. ఇంత కంజూస్ ఏంటే నువ్వు అన్నాడు అర్జున్. కంజూస్ కాదది, బడ్జెట్ ప్లానింగ్ అర్జున్ గారు. అనవసరమైన ఖర్చులు చేయకూడదు, మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి అని వరల్డ్ ఫేమస్ ఎకనామిస్ట్ రేంజ్లో బిల్డప్ ఇచ్చింది అభి. నాన్న అభి బంగారం, నీ లాస్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ మన అడ్రస్కే వచ్చింది, నేనే చూశాను అన్నాడు అర్జున్ వెటకారంగా. అంటే అది ఈ నెల నుండి బాధ్యతగా ఉంటాను అర్జున్ గారు అంది కవర్ చేసుకుంటూ. ఖర్చులు తగ్గించుకోనక్కర్లేదు అభి, సంపాదన పెంచుకో అన్నాడు అర్జున్. సంపాదన పెంచుకో అంటే అంది ఆలోచిస్తూ. నీ డిగ్రీ సర్టిఫికేట్ ఉపయోగించి జాబ్ జాయిన్ అవ్వు, జీతంకి జీతం వస్తుంది. రేపొద్దున నీ మాస్టర్స్ అయిపోయాక నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడుతుంది అన్నాడు అర్జున్. కదా, ఎలా తడతాయి అర్జున్ గారు ఈ ఐడియాస్ అన్నీ మీకు అంది అభి. అభి తలనిమిరి చిన్నగా నవ్వాడు అర్జున్. అయితే నేను జాబ్ సెర్చ్ చేసుకుని అప్లై చేయనా? లేడీకి లేచిందే పరుగుని ఉత్సాహంగా అడిగింది. తనకి మాస్టర్స్ చేయడం మీద అంత సుముఖత లేకపోవడం ముందు నుండి గమనిస్తున్నాడు అర్జున్. ఈరోజు అభి ప్రవర్తన బట్టి ఏదో చెయ్యాలని చేయడమే తప్ప అది తనకిష్టం లేని పనిని అర్థమైంది బాబుకి. రాహుల్ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, వాడిని అడుగు, డీటెయిల్స్ చెప్తాడు అన్నాడు అర్జున్.
ఓకే అని రాహుల్ దగ్గరికి వెళ్ళబోతూ వెనక్కొచ్చి ఒక్కసారి అర్జున్ మొహంలోకి చూసి గట్టిగా హాక్ చేసుకుంది అభి. ఎందుకంత బాధ్యత తీసుకుంటారు నా విషయంలో? నేనెందుకు మీకోసం నేనేం చేయలేదు ఎప్పుడు. నేను మీ గురించి ఆలోచించే లోపే నాకు కావలసినవన్నీ తెలుసుకుంటారు. ఎలా ఉండగలరు మీరు ఇలా? కళ్ళ నిండా నీళ్లతో అడిగింది. ఎందుకంటే ఐ లైక్ యూ అభి. తన కళ్ళేనే తుడుస్తూ అభి నుదురికి నుదురు ఆనిచ్చి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. మీరు లైఫ్లో నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, మన వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అవ్వకపోయినా ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళిపోకండి అర్జున్ గారు. ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. నాతో ఉండండి అంది అభి చాలా డీప్గా అర్జున్ కళ్ళలోకి చూస్తూ. తన కళ్ళల్లో ఏదో నమ్మకం అర్జున్ మీద. అది తీసుకోలేకపోయాడు అర్జున్. అభి చుట్టూ వేసిన చేతుల్ని నెమ్మదిగా తప్పించేశాడు కళ్ళు పక్కకి తిప్పేస్తూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.